విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అసలు అతడు ఇండియా క్రికెట్కి అయితే ఒక వజ్రం లాంటోడు, కోహినూరు వజ్రం లాంటోడు. అసలు అతని కెప్టెన్సీతో ఎన్నో బ్రిలియన్స్ చేసి పడేశాడు. లిటరల్లీ అతడు ఎటువంటి కెప్టెన్సీ చేశాడంటే సేనా కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వంటి కంట్రీస్లలో మ్యాచెస్ గెలవాలంటే ఎవరి వల్ల కాదు, అది వాళ్ళ ఓన్ టెరిటరీస్. అతడి దాళ్ళను ఓడించాలంటే అసలు ఎవరి వల్లే కానీ అసాధ్యం అయ్యేది. ఈవెన్ మన గ్రేట్ లెజెండ్స్ అయిన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఇటువంటి గోల్డెన్ ఎరా ఉన్నప్పుడే ఆ పిచ్చెస్లో ఆ కంట్రీస్లో వెళ్ళి గెలవలేకపోయారు. కానీ విరాట్ కోహ్లీ ఏ మోటివేషన్తో టీమిండియాలోకి వచ్చాడో ఏమో కానీ అసలు అతడు ఒక డిఫరెంట్ సినారియోని క్రియేట్ చేశాడు. లిటరల్లీ సౌత్ ఆఫ్రికాలో గెలిచారు, న్యూజిలాండ్లో గెలిచారు, ఇంగ్లాండ్లో గెలిచారు, ఆస్ట్రేలియా అయితే సిరీస్లో గెలిచి పడేశారు. లిటరల్లీ అటువంటి మైండ్ సెట్, అటువంటి కెప్టెన్సీ బిల్డ్ చేశాడు విరాట్ కోహ్లీ. లిటరల్లీ దీనికైతే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక అతని బ్యాటింగ్